వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని కూడా తప్పుపడుతూ ఉన్నారు. తప్పంతా అల్లు అర్జున్దే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అన్నది సాక్షిలో వచ్చిన ఒక కథనం సార్. దాంతోపాటుగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు అంబటి రాంబాబు గారు చేసిన ఒక ట్వీట్, గురువు ఆజ్ఞ శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్ట్, ఇది నా మాట కాదు జనం మాట అని చెప్పి అప్పుడు పోస్ట్ చేస్తే, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత అంబటి రాంబాబు ట్వీట్ ఇది చూపించండి ఒకసారి. సంఘటన జరిగి 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని చెప్పి, సో అంటే లేటుగా స్పందించారు అనేది 27 డేస్ అయింది కదా సార్. ఏముంది దానికి, అంబటి రాంబాబు ఏమంటాడు, వైసీపీ ఏమంటారు, ఇంతకన్నా ఎక్కువ ఏమంటారు చెప్పండి. వాట్ ఈజ్ ఇట్స్ కాన్సిక్వెన్స్ అంటే దానివల్ల ఏముంది? అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ప్రమేయం కూడా ఉన్నది అన్నది ఎక్కడ ఆయన అనలేదు, అలా అనలేదు. మనము దయచేసి అలాగే సార్, గురువు ఆజ్ఞ, గురువు అంటే ఎవరన్నాడు అక్కడ? చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? మీరు ఏది పడుతుంది ఎట్లండి? వ్యూస్ కొరకు మనము ఎటో డైరెక్షన్లు ఇవ్వకూడదు. దయచేసి మనకు బాధ్యతాయుతమైన జర్నలిజం ముఖ్యం. అంబటి రాంబాబు ఎక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ అనలేదు కదా. గురువు ఆజ్ఞ అంటే అక్కడ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గురువు అన్నారు. అర్థమవుతుందా చెప్పండి మీరే? రేవంత్ రెడ్డి గురువా? రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గురువా? కాదు కదా. మనము అంటే చంద్రబాబు నాయుడు గురువు, శిష్యుడు రేవంత్ రెడ్డి. కరెక్ట్ గా అక్కడ మరి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అంటే ఇప్పుడు డిస్టార్ట్ చేయకండి దయచేసి. మనము ఏది డిస్టార్ట్, నేను నా స్వభావం నేను ఎక్కడ డిస్టార్ట్ చేయను. మీకు వ్యూస్ కొరకు నేను వక్రీకరించాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ వైపు ఏదైనా పవన్ కళ్యాణ్ వైపు లాక్కొస్తే, అంబటి రాంబాబు ట్వీట్ లో అది లేకపోవచ్చు కానీ వైసీపీ వాళ్ళు చాలా మంది మీరు ఇప్పుడు చర్చ మీరు అంబటి రాంబాబు ట్వీట్ గురించి కదా. మీరు అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయని ప్రధానికి పవన్ కళ్యాణ్ పట్టుకొస్తే నేను ఐ విల్ నాట్ ఎంటర్టైన్ అండ్ ఐ విల్ నాట్ ఇన్వాల్వ్. రైట్ సార్, అనవసరమైన మీకు ఇక్కడ వైసీపీ ఇంతకన్నా డిఫరెంట్ గా ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు వైసీపీ ఈ మొత్తం వివాదంలో డే 1 నుంచి ఇప్పుడే కాదు, మెగా వర్సెస్ అల్లు వచ్చినప్పుడు కూడా వైసీపీ క్లియర్ గా అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు చేసిందంటే వాళ్ళు వైసీపీకి టీడీపీ జనసేన ప్రత్యర్థులు చేశారు. ఇందులో ఏముంది? సో అందువల్ల మొదటి నుంచి డే 1 నుంచి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ సమర్థిస్తారు. ఇలా 2 ఎపిసోడ్లు. మొదటి ఎపిసోడ్ మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్. రవి కిషోర్ చంద్రరెడ్డికి ప్రచారం చేయడము, నాగబాబు పరాయి వాళ్ళు మా వాళ్ళు అని సిద్ధాంతం చెప్పడము, ఈ మొత్తం ఎపిసోడ్లో క్లియర్గా వైసీపీ అల్లు అర్జున్ అయిపోయింది. దెన్ సెకండ్ ఎపిసోడ్ తెలంగాణలో సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ ఎపిసోడ్లో కూడా వైసీపీ అల్లు అర్జున్తోనే ఉంది. ఎందుకుంది? వాళ్ళకి అల్లు అర్జున్ ఉపయోగం కనుక టీడీపీ జనసేన వ్యతిరేకంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తాడు, ఎలా స్పందిస్తారు, చాలా విషయాలపైన రాజకీయ నాయకులు సరైన సమయంలో వాళ్ళకు అనువైన సందర్భంలో స్పందిస్తాడు. తొందరపడి స్పందించిన అది నష్టదాయకం అనుకున్నాడు, స్పందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తున్నాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ఎన్నిటి మీద స్పందించారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? ఎన్ని నరేంద్ర మోడీ అదాని ఇష్యూ ఇన్నిసార్లు చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు స్పందించాడు చెప్పండి? అదాని తప్పన్నాడా, మోడీ తప్పన్నాడా? రాఫెల్ పైన పెద్ద చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాఫెల్ మీద స్పందించాడు చెప్పండి నాకు? ఒక్క కామెంట్ చూడండి. దేశం మొత్తం చర్చించింది కదా, ఒక్కడైనా మాట్లాడా? ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్ నష్టపోతాయి, మోడీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మాట్లాడిండు ఎక్కడన్నా? సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందా? మరి ఎందుకు మాట్లాడి? జగన్మోహన్ రెడ్డి చాలా వాడిపోయి సైలెంట్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద మాట్లాడుతున్నాడా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాయి 100 చెప్తాను నేను. 100 ఒకటి కాదు, పోనీయండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెనిఫిట్ రద్దు చేస్తూ టికెట్ ధర పెంచారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందా? దాన్ని సమర్థించడా, వ్యతిరేకించిందా? కరెక్టే, నేను కూడా ఇదివరకు అలాగే చేసిన అన్నడా? అనలేదు కదండి. చాలా వాటి మీద జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాఫెల్ ఇష్యూ వచ్చి ఎప్పుడు 6 ఏళ్ళైంది. ఎప్పుడు మాట్లాడి చెప్పండి నాకు జగన్మోహన్ రెడ్డి? దేని మీద మాట్లాడి చెప్పండి? విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎన్నిసార్లు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నాకు? అంటే పవన్ కళ్యాణ్ అటు సినీ రంగంలోనూ ఉన్నారు, ఇటు రాజకీయంగా అల్లు అర్జున్కి దగ్గర బంధువు కాబట్టి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక అంశం పైన ఎప్పుడు మాట్లాడితే తమకు ఇబ్బందిగా ఉండదో ಅವರು చూసి మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం వల్ల సంధ్యా థియేటర్లో జరగాల్సింది ఆగుతుందా? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం అనేది పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏంటి అనుకున్నా చెప్పండి. అంటే ఇప్పుడు సమాజంలో పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ పాపులర్ యాక్టర్. సో పాపులర్ యాక్టర్ రాయాలి, ఎవరు అందరు పొలిటీషియన్లకు రాయాలి. మీలాంటి యాంకర్లు కూడా తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్తో లింక్ చేయాలి. లింక్ చేస్తే ఒక తమ్నెయిల్ పెట్టుకోవచ్చు, హెడ్లైన్ పెట్టుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ అని పెడితే జనం చూస్తారని. అందువల్ల ఇది కరెక్ట్ కాదని అంటాడు. ఇన్ వాట్ వే ఇట్ ఇస్ కన్సర్న్, పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏమున్నాయి చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, 27 రోజుల తర్వాత మాట్లాడి ఏమైనా అయిందా? ప్రమాదం ప్రపంచం మునిగిందా? చెప్పండి, ఏం ప్రపంచం ఎక్కడ మునిగింది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఎక్కడ స్పందించను చెప్పండి నాకు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బయట చూపెట్టండి. రేవంత్ రెడ్డి నువ్వు అన్యాయం అల్లు అర్జున్ పేరు ఇలా చేయడం అని అన్నడా? ట్వీట్ చేశారు సార్. ఒక్క బయట చూపెట్టండి అంటున్నా. బయట ఒకటి చూపెట్టండి నాకు. మరి వదిలేశాడు అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తూ అంతే, అది ఖండిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఎక్కడ మాట్లాడినట్టున్నా. అందువల్ల మనం ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి పవన్ కళ్యాణ్ మీద రాలేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాపులరు. ఏం లాజిక్ అండి అది? నాకు అర్థం కాని లాజిక్.